మందిని నియమించెను. చూడండి, 12 మందికి అధికారం ఇచ్చాడా ఇవ్వలేదా? పెద్దగా చెప్పాలి. 12 మందికి ఏమి ఇచ్చాడు? అప్పిచ్చాడా? అధికారం ఇచ్చాడా? ఏం అధికారం ఇచ్చాడో ఒకసారి చెప్పండి మీరు. ఆ 12 మందికి ఏం అధికారం ఇచ్చాడండి? తనతో కూడా ఉండునట్లు. పాయింట్ నెంబర్ 1, దురాత్మలను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. సువార్త ప్రకటించడానికి ముందు వాళ్ళకి ఇచ్చిన అధికారం దయ్యాల మీద ఇచ్చాడు. ఎవరైనా ఇతరులకు సువార్త చెప్పి ఆత్మలను రక్షించాలనుకుంటే ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు సువార్త చేయటానికి ప్రయత్నిస్తే నీ సువార్త పరిచర్యను అడ్డగించడానికి దయ్యాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఎందుకంటే భూప్రపంచాన్ని దురాత్మలు